ఐదులాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనిషి యొక్క జీవితము ఒకటి, దేవుడు చల్లగానైనా ఉండు లేదా ఎచ్చగైనా ఉండు, నులుయచ్చిన ధనం వద్దు అంటున్నాడు. నులుయచ్చిన ధనం వద్దు అంటున్నాడు ప్రకటన గ్రంథములో. ఒక సంఘానికి లేఖ రాస్తూ నులుయచ్చిన ధనము వద్దు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నులుయచ్చిన ధనం అనేది మనిషికి పాడు చేస్తుంది. ఎందుకంటే వీళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందంటే, పాము సాయకూడదు, కట్టి ఎరగకూడదు అన్నట్టుగా ఉంటుంది. అంటే పాపము మానకూడదు, ప్రభువుని మరవకూడదు. పాపాన్ని మరవకుండా ప్రభువుని మరవకుండా ఉండేదానికి అయ్యలేదు. ఒకటి, దేవుడు ఆయన ఒక్కతోని ప్రయాణమే ఆయనతో ఉండాలి, రెండు ధోని ప్రయాణాలు ఆయనతో ఉండకూడదు. అంటే ఒక ధోని పైన ప్రయాణం చేయి, లేదా నీళ్ళపైన నడుచుకొని పో. సముద్రం లేకపోయినచ్చి ఒక్క ధోని ప్రయాణం చేయాలి, రెండు ధోనిలో రెండు కాళ్ళు పెట్టుకుంటే అయ్యలే. అందుకే నులువెచ్చని ధనం వద్దంటున్నాడు దేవుడు. చల్లగా ఉంటావా చల్లగా ఉండు, లేదు వెచ్చగా ఉంటావా ఎచ్చగా ఉండవు, నులువెచ్చని ధనం వద్దు అని. ప్రియ సంఘమా, క్రైస్తవ సమాజమా, ఈరోజు లోకము కావాలి, దేవుడు కావాలంటే ఇది జరగని పని. ఒకటి మీరు అర్థం చేసుకోండి, ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల నూతన సృష్టి. పాతది గతించును, సమస్తమును నూతనమగను. సమస్తమును నూతనమగను అంటున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో పాతవి గతించకుండా దేవునితో అడిగే ప్రతి ఒక్కడు కూడాను మనమేమి కూడా ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో ఏమి పొందుకోలేము. మన పాత క్రియలు, పాత స్వభావాలు, పాత అలవాట్లు, పాత పద్ధతులు అన్నీ కూడా మానుకున్నప్పుడే ప్రభు మనకు ఆయన ఆధారంగా ఉంటాడు, సపోర్ట్గా మనకు ఉంటాడు. ఆయన ఆధారంగా తీసుకున్న మనము ప్రభువును ఆధారంగా తీసుకున్నప్పుడు, ఆయన పైన ఆధారపడుతున్నప్పుడు సమస్తమును ఆయన చెప్పినట్టుగా మనం వినాలి. మనము ఏమి ఉండకూడదు. తానే ఈ భూలోకానికి యేసుక్రీస్తుల వారు వచ్చినాడు, తను తాను తగ్గించుకొని రిక్తుడై ఈ లోకానికి వచ్చినాడు. రిక్తుడు ఏమీ లేదు, అంతా ఆయన ఏం చేయాలనుకున్నాడు దానికి లోబడిపోయినాడు ఆయన. మన జీవితాల్లో అక్కడొక్కాల ఇక్కడొక్కాల నులువెచ్చని ధనము ఇవన్నీ కూడా విడిచిపెట్టి ప్రభువులో మంచిగా గట్టిగా నిలబడుకోవాలని ప్రభునందు మీ అందరికీ